1998 అమెరికాలోని సిఐఏ హెడ్ క్వార్టర్స్. ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ స్పై శాటిలైట్ నెట్వర్క్ వాళ్ళ సొంతం. ఆ శాటిలైట్స్ ఎంత పవర్ఫుల్ అంటే అంతరిక్షం నుంచి భూమి మీద ఉన్న కారు లైసెన్స్ ప్లేట్ కూడా స్పష్టంగా చూడగలవు. రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిని ఆ శాటిలైట్స్ 24/7 వేగ కళతో గమనిస్తూనే ఉన్నాయి. కానీ మే 11న ఊహించని పరిణామం. ఆ ఎడారిలో ఒకేసారి భూమి కంపించింది. అమెరికాకి సిఐఏకి కనీసం చిన్న హింట్ కూడా లేదు. నో వార్నింగ్స్, నో లీక్స్. ఇది ఎలా జరిగింది? కొంతమంది ఇండియన్ సైంటిస్టులు కేవలం ఆర్మీ యూనిఫామ్స్ వేసుకొని పర్ఫెక్ట్ టైమింగ్ ను వాడుకొని ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఎలా బ్లైండ్ సైడ్ చేశారు? ఈ రోజు మనం మోడర్న్ హిస్టరీలో జరిగిన బిగ్గెస్ట్ మిలిటరీ డిసెప్షన్, అలాగే ప్రజెంట్ ప్రపంచంలో ఎన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, ఈ ప్రపంచం అంతం అవ్వటానికి ఎన్ని బాంబ్స్ సరిపోతాయి అనే మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకుందాం. ఈ స్టోరీ అర్థం కావాలంటే మనం 1940వ సంవత్సరంలోకి వెళ్ళాలి. హమీ జే బాబా అనే విజనరీ సైంటిస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ లేకపోతే సూపర్ పవర్స్ ముందు ఇండియా ఎప్పుడూ తల వంచాల్సిందేనని ఆయన ముందే పసిగట్టారు. 1970వ సంవత్సరం వచ్చేసరికి చైనా దగ్గర, అమెరికా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. అప్పుడు మన భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సైంటిస్ట్ రాజా రామన్న గారి ఆధ్వర్యంలో మే 18, 1974వ సంవత్సరంలో మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేయించారు. దీని కోడ్ నేమ్ స్మైలింగ్ బుద్ధ. దీనితో ప్రపంచ దేశాలకు కోపం వచ్చింది. వెస్టర్న్ కంట్రీస్ ఇండియా మీద కఠినమైన శాంక్షన్స్ విధించాయి. ఇక మీదట ఇండియా మీదే కన్నేసి ఉంచాలని సిఐఏ ఫిక్స్ అయ్యింది. 1995వ సంవత్సరంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు మళ్లీ న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సిఐఏ శాటిలైట్స్ వెంటనే పసిగట్టాయి. అమెరికా వార్నింగ్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ప్లాన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కేవలం ఒక ధైర్యమైన లీడర్ కావాలి. అలాగే సిఐఏ కెమెరాలను ఆఫ్ చేసే మాస్టర్ ట్రిక్ కావాలి. 1998వ సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపరేషన్ శక్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిఆర్డిఓ చీఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరియు డాక్టర్ ఆర్ చిదంబరం ఈ ప్రాజెక్ట్ లీడ్ గా తీసుకున్నారు. $1 బిలియన్ శాటిలైట్స్ పై నుంచి చూస్తుంటే కింద బాంబు ఎలా తయారు చేస్తారు? ఇక్కడే మన వాళ్ళు మాస్టర్ మైండ్ వాడారు. మీరు కెమెరా కంటి నుంచి తప్పించుకోలేనప్పుడు ఆ కెమెరా ఎప్పుడు పక్కకు చూస్తుందో తెలుసుకోవాలి. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ సిఐఏ శాటిలైట్ కక్షలను పక్కాగా క్యాల్కులేట్ చేసింది. ఆ శాటిలైట్స్ కున్న బ్లైండ్ స్పాట్స్ ని పసిగట్టారు. ఆ ఆపరేషన్ బాధ్యత ఇండియన్ ఆర్మీకి చెందిన 58th ఇంజనీర్ రెజిమెంట్ కు అప్పగించారు. వీళ్ళు చేసిన మ్యాజిక్ మామూలుది కాదు. అపకాలు, కేబుల్స్ లాగటం అంతా రాత్రిపూటే జరిగేది. తెల్లారేసరికి ప్రతి బుల్డోజర్, ప్రతి ట్రక్కు నిన్న ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ గా మళ్ళీ అక్కడే పార్క్ చేసేవారు. ప్రవీణ్ ఇసుకను గాలివాటానికి తగ్గట్టుగా నేచురల్ ఎడారి దిబ్బల్లాగా మార్చేశారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇతర సైంటిస్టులు ల్యాబ్ కోట్స్ వేసుకోలేదు. వాళ్ళు ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ వేసుకున్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఫేక్ పేరేంటో తెలుసా? మేజర్ జనరల్ పృథ్వీరాజ్. పైనుంచి చూసే శాటిలైట్స్ కి వాళ్ళు కేవలం రెగ్యులర్ ఆర్మీ సోల్జర్స్ లాగే కనిపించేవారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు బాంబ్ అనే పదమే వాడలేదు. తాజ్ మహల్, వైట్ హౌస్ లాంటి కోడ్ నేమ్స్ వాడారు. మే 11, 1998 బటన్ ప్రెస్ చేశారు. భూమి అదిరింది. ఇండియా ఒక న్యూక్లియర్ పవర్ అని ప్రపంచానికి గర్వంగా ప్రకటించింది. అమెరికా ఇంటెలిజెన్స్ షాక్ అయ్యింది. మన ఇండియన్ టాలెంట్ ముందు వాళ్ళ టెక్నాలజీ తల వంచింది. ఇండియా చేసిన ఈ సాహసం ప్రపంచ రూపురేఖలనే మార్చేసింది. లేటెస్ట్ 2026 SIPRI డేటా ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో 9 దేశాల దగ్గర దాదాపు 12,121 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. రష్యా దగ్గర దాదాపు 5,500, అమెరికా దగ్గర 5,000కు పైగా, చైనా దగ్గర 600, అలాగే ఫ్రాన్స్, యూకే, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా దగ్గర వందల్లో బాంబులున్నాయి. కానీ ఇక్కడ ఒక భయంకరమైన నిజం ఏంటంటే ఈ భూమిని నాశనం చేయడానికి 12,000 బాంబులు అవసరం లేదు. కనీసం 1000 కూడా అవసరం లేదు. సైంటిస్టుల అంచనా ప్రకారం జస్ట్ 100 హీరోషిమా సైజ్ బాంబులు పేలితే చాలు హ్యూమన్ సివిలైజేషన్ అంతా అయిపోతుంది. బాంబు పేలుడు వల్ల వచ్చే మంటల కంటే ఆ పొగ వల్ల ఆకాశం కప్పబడిపోయి సూర్యరశ్మి భూమికి చేరదు. దీనినే న్యూక్లియర్ వింటర్ అంటారు. టెంపరేచర్స్ దారుణంగా పడిపోయి పంటల పండక కోట్ల మంది ఆకలితో చనిపోతారు. ఇది ఎంత భయంకరమైన విషయమో మనకి ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. మార్చి 2026 నాటికి గ్లోబల్ సిట్యుయేషన్ చాలా టెన్షన్ గా ఉంది. మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి మధ్య యుద్ధం ముదిరిపోయింది. అటు చూస్తే ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా తమ న్యూక్లియర్ పాలసీని మరింత స్ట్రిక్ట్ చేసింది. ఎప్పుడు ఏ దేశం టెంపర్ లూజ్ అయ్యి బటన్ నొక్కుతుందో అని ప్రపంచం భయపడుతోంది. వెపన్స్ రోజు రోజుకి స్మార్ట్ అవుతున్నాయి. కానీ మనుషుల మధ్య సహనం తగ్గిపోతుంది. 1998లో ఇండియా వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ మన దేశ భద్రతకి ఒక కవచం లాంటిది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మన దేశాన్ని
ఎవరూ బెదిరించలేని స్థాయికి తీసుకువెళ్లారు. ఇది ఇంకో నగ్న సత్యాన్ని కూడా నిరూపించింది. ఒక దేశం తలుచుకుంటే ఎంతటి టెక్నాలజీనైనా బురిడి పుట్టించగలదు. బాంబులు ఎలా చేయాలో మనకు తెలుసు, వాటిని ఎలా దాచాలో తెలుసు, కానీ వాటి బారి నుంచి ఎలా బతకాలో మనిషికి తెలుసా? ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.